తప్పకుండా రైతులందరూ మందు దాగి చేస్తారు చూడు. పంటలు బండవు నెల అయింది అనుకో పంటే పండదు యూరియా రాకపోతే పంటలు పండవు ఏం లేవు. ఇడిచిపెట్టి నీ ఒక్కొక్కరు ఇడిచి దాగి చేస్తారు అంతే. నాటు పెట్టిందే గుత్తగానే ఒక మందు కట్టలేదు ఏం లేదు. ఒక దుక్కి మందు వేస్తే పడుతుంది అలా పండదు. ఊరియా వేయాలి ఇంటికి గొల్లి వేయాలి అది ఇది మందు కొట్టుకుంటా వేస్తే ఎకరానికి 2 బత్తాలు ఎత్తే పడుతుంది. ఇటు రైతు బంధు వస్తే ఏం లాభం? ఏడ వచ్చింది ఎవరికి ఇచ్చిండు? 3 ఎకరాలకు వేసిండు. ఒక్కసారి 2 సంవత్సరాలకు ఒకసారి 4-5 ఎకరాలకు వేసిండు అంతేవరకే. కానీ ఇక లేదు 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి వచ్చింది ఇక కథ ఎవరికి వేసిండో ఎవరి పోయిండు. 2 సంవత్సరాలు ఇది మాఫీ చేస్తా అది మాఫీ చేస్తా అని నీ అమ్మ జనాన్ని మోసం చేసి నీ అమ్మ ఇప్పుడు వాళ్ళ గొంతు కాడికి వచ్చింది జనానికి. ఇలా 1 లక్ష రూపాయలు కోటి రూపాయలు పోసినా రాకపోయిన జనాలు ఆడోళ్ళు ఇక్కడనే తపసం చేస్తారు. ఒక్క ఆడోళ్ళు ఇంటికి ఆడలేరు. గొడ్లు గోదలు ఇడియకుంటా అంతా ఇది మందు బస్తాలకే వచ్చిర్రు. ఎవ్వరు ఇంటికాడ లేకుండా చిన్న చిన్న పొరగాళ్ళకు కూడా ఎత్తుకొని వచ్చిర్రు. ఎన్నరాలే ఎక్కడ పోయినా బస్తాలే వచ్చినాయి. అబద్ధం ఆడవద్దు ఆయన మీద కూడా. కానీ ఎక్కడ పోయినా కానీ ఆడవాళ్ళు తోలినా కానీ నీ మా బస్తాలు వచ్చేది ఇంటికి. ఫోన్ వస్తే మా ఇంటికాడ వచ్చేది. కానీ గీస్తుంటే పరిస్థితి ఎన్నడూ చూడలే మేము. ఏది ఇది ఒక్కసారే గెలిపించినావు ఆయనని. ఒక్కసారే గెలిపించి అంటే మాకు ఊరియా కొత్తలేక ఒక్క బస్సు అయినా దొరుకుతున్నాయి సార్. 3 రోజుల కానీ 4 రోజుల కానీ ఇదే పడి కాపడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక్క బస్సు కూడా దొరుకుతుంది. మరి సావన్నా బతకాలన్నా మరి ఏంది మరి మా పరిస్థితి ఎట్లా అని మేము చెప్తాను. ప్రభుత్వం చెప్తాను. నిరుడు పాలన 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చేసిండు. ఇంటికాడ ఫోన్ చేస్తే ఇంటికాడ పంపిస్తారు. ఇంటికాడ పంపించారు. కానీ ఈ సంవత్సరం మన రేవంత్ రెడ్డి పాలన ఒక్క బస్తా కూడా ఇస్తాంలే. ఇగో ఈ పొడి కాస్తాం మేము పొద్దున్న నుంచి 3 రోజుల కాడ నుంచి ఒక్కొక్కరు 4 రోజుల కాడ నుంచి వారం కాడ నుంచి తిరుగుతారు. ఆధార్ కార్డు పెట్టా ఇగో టోకెన్ ఇస్తారు. టోకెన్ మీద కూడా లేదు. అట్లా చేస్తాం మేము. మరి చావన్నా బతకన్నా మరి ప్రభుత్వాన్ని మీరైనా చెప్పుర్రి. కాంగ్రెస్ ఈ పాలన జరుగుతుంది మన రేవంత్ రెడ్డి పాలన. మరి వాడు మరి కేంద్రానికి కడతాడో మరి వాడు తింటాడో మేము ఎవరికి ఇస్తాడో ఎట్లా చేస్తున్నాం మేము. మరి ఏంది మా పాలన ఏంది మా బతుకు ఏంది? ఇదే పరికారం చేస్తే ఆలోచిస్తలే. మరి ఇంటికాడ పిల్లల్ని చూసుకోవాలన్నా మరి పొలాలను చూసుకోవాలన్నా దేని చూసుకోవాలి? అన్నం కూడా తినలేదు సార్. పొద్దున్న నుంచి అన్నం కూడా తినలేదు. పొద్దున 7కి వచ్చాం. లైన్కు నిలబడ్డాం. 7కి వచ్చాం. అప్పుడు నీకు కూడు లేదు, కుంపుడు లేదు, నీళ్ళు లేదు. ఇదే విఆర్ఓ సారు చెప్తాడు. విఆర్ఓ సార్ టోకెన్ తీసుకొని 3 రోజుల తర్వాత రాదని అంటాడు. 3 రోజుల తర్వాత రాని టోకెన్ ఇస్తాను 3 రోజుల తర్వాత రాని అంటాడు. ఊరే వస్తారు సార్. మరి ఈ టోకెన్ తీసుకోపోయి పొలంలో వేయాలన్నా ఊరే వేయాలన్నా? గదే మా పరిస్థితి, మా గతి ఇదా అట్లా. మందు ఆట చెప్పుడు అటు మందు